ఇప్పటివరకున్న ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. వివేక హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సునీతారెడ్డి అసహనం. క్లిష్ట సమయంలో ప్రజా కోర్టులో తీర్పు కావాలని వెల్లడి. సమాజంలో హత్య రాజకీయాలు ఉండొద్దన్న సునీతారెడ్డి. వైకాపాకు ఓటు వేయవద్దని పిలుపు. సవాళ్ల సమరంతో అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుండగా నల్లమిల్లి అడ్డగింత. సీఎం ఇంటి ముట్టడికి ప్రత్యేక హోదా సాధన సమితి యత్నం. విభజన హామీల సాధనలో జగన్ విఫలమయ్యారన్న నేతలు. టెక్సాస్లో తీవ్ర రూపం దాల్చిన కార్చిచ్చు. 10 లక్షల ఎకరాల్లో చెట్లు, ఇళ్లు దగ్ధం. సవాళ్ల సమరంతో అనపర్తి నియోజకవర్గం అట్టుడికింది. వైకాపా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దంపతుల అవినీతిపై చర్చకు సిద్ధమైన తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించారు. వారిని తీసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన నల్లమిల్లి సహా తెలుగుదేశం కార్యకర్తలను బలవంతంగా ఆపేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం నాయకులు, పోలీసుల మోహరింపులతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం హోరెత్తింది. వైకాపా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి దంపతులు 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన తెలుగుదేశం నేత నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి బహిరంగ చర్చకు సవాల్ చేశారు. ఈ మేరకు అనపర్తి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు మద్దతుగా వందలాదిగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రామవరానికి తరలివచ్చారు. అప్పటికే రామవరంలో భారీగా మోహరించిన పోలీసులు తెలుగుదేశం నాయకులు అనపర్తి వెళ్లకుండా అడ్డుకున్నారు. నల్లమిల్లిని ముందస్తు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించిన నల్లమిల్లి పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో పోలీసులను నెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కారులోకి ఎక్కిన ఆయన అనపర్తి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు ఆపడంతో కారులో నుంచి దిగి అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో రామవరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనపర్తి ఎమ్మెల్యేని స్వేచ్ఛగా వదిలేసిన పోలీసులు తమను అడ్డుకోవడం ఏంటని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిజాయితీపరుడైతే చర్చకు ఎందుకు భయపడుతున్నారని, పోలీసుల అండతో తమను ఎందుకు నిర్బంధిస్తున్నారని నిలదీశారు. పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. నాతో 2 నిమిషాలు మాట్లాడతామని నా గదిలోకి వచ్చి అక్కడ నన్ను నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు. మా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ పోలీసులు పెట్టి ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేని ఎందుకు వదిలిపెట్టారు? అక్కడ ఎమ్మెల్యే దొంగతనంగా ఇవాళ పోలీసులను పెట్టుకుని, బ్లేడ్ బ్యాచ్ని పెట్టుకుని ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జన సమీకరణ చేసి అక్కడ ఉంటే, ఇక్కడ మేము చర్చ చేస్తాం, ఆధారాలు చూపిస్తామంటే మమ్మల్ని పోలీసులు ఎందుకు అలౌ చేయట్లేదు? పోలీసులు ఇంత భారీగా ఇక్కడ మోహరించాల్సిన అవసరం ఏముంది? పోలీసులు ఈ విధంగా తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏముందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 109 అంశాలు ఉన్నాయి. 109 అంశాల్లో గ్రావెల్ విషయాల్లో ఇప్పటికే నేను హైకోర్టుకు వెళ్ళి నిలుపుదల చేశాను. దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఒక్క గ్రావెల్లోనే వాళ్ళు కైంకర్యం చేయండి. ఇవాళ సొంత బావమరిది జీబీఆర్ కాలేజీకి ఎవరో పెద్దలు పెదరెడ్డి గారు ఇచ్చిన ఆస్తిని
ఇవాళ హై స్కూల్ ఆస్తిని కబ్జా చేసి 20 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ కబ్జా చేయడం జరిగింది. ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఏదైతే పొల్యూటెడ్ పరిశ్రమ ఉందో ఆ పొల్యూటెడ్ పరిశ్రమ నుంచి రెండవ దశ అనుమతి ఇప్పించడం కోసం 25 కోట్ల రూపాయల లంచం తీసుకోవడమే కాకుండా ఇవాళ కొడుక్కి నిర్మాణం చేస్తున్న గ్రాసిమ్ యూరాలజీ సెంటర్కి 10 కోట్ల రూపాయలతో అక్కడ హాస్పిటల్ నిర్మాణం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ ఏం జరుగుతోందో ఆ భూసేకరణలో 15 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో 50 కోట్ల రూపాయలు దోచేయడం జరిగింది. ఇటీవల కాలంలో మేము ఒక బెక్కవోలు గ్రామంలోనే రుజువు చేశాం. 15 కోట్ల రూపాయలు బెక్కవోలు గ్రామంలో రుజువు చేయడం జరిగింది. కొత్తూరులో ఏదైతే కాలనీ ఉందో ఆ కాలనీలో 4 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇవాళ తోడళ్ళుండి తన సొంత తోడళ్ళుండి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పెట్టుకుని 30 కోట్లు ధాన్యం కొనుగోలులో ఎమ్మెల్యే వాళ్ళ తోడళ్ళు కలిసి దోచేయడం జరిగింది. ఇవాళ ఆక్సిజన్ ప్లాంట్ పేరుతో అనపర్తి గ్రామంలో వసూలు చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ ఏమీ చెప్పలేని పరిస్థితికి వచ్చారు. ఎంతసేపు పార్టీలు తీసేస్తామని మాట్లాడడం తప్పించి చర్చకి నేను సిద్ధమనే ఒక్క మాట ఆయన ఈ రోజు వరకు మాట్లాడలేదు. బహిరంగ చర్చకి రమ్మనే సవాల్ చేస్తా ఉన్నా. ఈ రోజుకి ఎవరు అవసరంలా ఆయన నేను బహిరంగ చర్చ చేద్దాం, మీడియా సమక్షంలో లేదా ప్రజల సమక్షంలో వేదిక ఏర్పాటు చేయండి, చర్చించడానికి సిద్ధం. 109 అంశాలు ఉన్నాయి నా దగ్గర. 109 అంశాలపైన నేను చర్చిస్తా. అలాగే నా పైన ఆయన ఏవి అవినీతి ఆరోపణలు చేసి నా పైన 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించి 5 సంవత్సరాల కాలంలో నిరూపించలేని విషయాన్ని కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. చాలాసేపు రోడ్డుపై బైఠాయించిన నల్లమిల్లిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్లో ఆయన్ను ఎక్కించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నల్లమిల్లిని తీసుకెళ్లడానికి వీల్లేదంటూ నినదించారు. ఆ తర్వాత కార్యకర్తలను పక్కకు తోసేసి నల్లమిల్లిని స్టేషన్కు తరలించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలకు వైకాపా శ్రీకారం చుట్టింది. విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఆయన అనుచరులు బహిరంగంగానే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తాయిలాలు పంచుతున్నారు. అధికారులు చూసి చూడనట్లు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మంగళగిరి వాసులు మృతి చెందడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ తక్కెళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లిలో గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమంతరాయప్ప అనే రైతు పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. వక్క, మిరప చెట్ల మధ్య 13 గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని పండిస్తున్న హనుమంతరాయప్పను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 1650 గ్రాములుగా ఉన్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం చాపిరిలో చిరుతదాడిలో ఆవుదూడ మృతి చెందాయి. రైతు ధనుంజయ నివాసానికి కొంత దూరంలో ఆవు దూడను కట్టివేసి వెళ్లగా తెల్లవారుజామున చిరుత దాడి చేసి చంపేసింది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. స్థానిక ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో ప్రజా తీర్పు కావాలని ఆయన కుమార్తె సునీత కోరారు. తన వారికే తీరని అన్యాయం చేసిన జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించొద్దని ప్రజలను విన్నవించారు. I want the support of the people of Andhra Pradesh. నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అని ఒక ఆశ. మార్చ్ 15కి 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు. బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బీ అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ వి డోంట్ నో వేర్ హీ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. మార్చ్ 15, 2019 వెన్ వీ వర్ టోల్డ్ దట్ నాన్నగారు వివేకానంద రెడ్డి గారు ఇస్ నో మోర్ అండ్ ఆ రోజు we drove down to Pulvendala. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. I didn't realize the motive behind that. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So when I was told 11:30 varaku kuda Nana was campaigning for Avinash and Jaganana, why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I would think of. 3-4 రోజుల తర్వాత ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసాము, ఎక్స్ప్లెయిన్ ద సిచ్యుయేషన్ దేర్ అట్ దట్ పాయింట్, అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ఢిల్లీకి వచ్చాను. You know what? Who's helping us there? Somebody who I didn't know existed comes up to the place where I'm staying, Dharma Reddy garu, comes to you, takes you to the election commissioner's office. Antaga help vastunte you're thinking that people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person, Jay Patkon literally takes you to the offices, get your complaint heard, and move on. Okay. Over a period of time, Tarvata, of course, High Court law, if my mother had filed a petition for transfer to CBI, my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously, you would believe that. మోసం వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday, the Chief Minister was supposed to come to inaugurate his statue as well as open the Kia factory, one of their plants. Surprisingly, he chooses not to come for very unclear reasons, for absolutely no reasons. He was actually in town that day, in Vijayawada that day.
cancels coming not just to this, to Vivekananda Reddy's statue inauguration, but also cancels the Kia program, which is essential for the state. You put states' priorities at bay just because of your personal animosities. That's not what a chief minister should do. That's not what we are here for. Chief minister ki బాధ్యతలు ఉంటాయి. నీకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉండొచ్చు. అట్లా అని చెప్పి కమిట్ అయిన ప్రోగ్రామ్స్కి ఇంటర్నేషనల్ కంపెనీస్ పెట్టాల్సిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా పోవడం because it's associated with something else, that's not to be done. Unfortunately, thereafter, the investigation officers change, or the police officials change in Kadapa. Again, there's been a problem. Then when I talk to when we have a family meeting, in fact, I'm told that if I push for CBI, because by this time I'm asking for CBI inquiry, and believe me, I asked everybody to help me. There's not a single particular person, particular party. Everybody who's helping me is helping me. At that point, I asked for help. People keep saying that, she's talking to certain people. No, I spoke to you first. I spoke to my chief minister, my brother first. CBI కి పోదాం అంటేనా సిబిఐకి వెళ్తే అవినాష్ బీజేపీ పార్టీకి మారుతాడు. What connection has that to do with me asking for a CBI inquiry? CBIకి పోతే this will be my 12th case that I'll be dealing with. Come on, I'm asking for justice here. You start putting the blame on my husband at the same occasion, uncalled for. Even at that point, I told him, okay, if there's a doubt, please investigate. I have no issues. Investigate me, investigate my husband, no problem. Repeated meetings over the couple of months that I had with family members trying to persuade Y.V. Subba Reddy, Y.S.N.L. Reddy, Sajjal Ramakrishna Reddy. The number of times we tried to negotiate, convince them. Nothing happens. Finally, I had to file a petition for a transfer of the case to CBI. ముందు ఫైల్ చేసిన CBI petition, the chief minister withdraws the petition. ఎందుకు withdraw చేయాలి? All of this have happened even before CBI పోవడానికి. Then CBI takes over, and eventually sometime in July 2020, CBI investigation మొదలు పెడుతుంది. CBI starts the investigation, and over a year, ఒక సంవత్సరం పట్టింది తర్వాత అరెస్టులు చేయడానికి, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేయడానికి. అంతవరకు ఓ మోతాదులో జరుగుతూ ఉన్నింది. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ సమ్ వాట్. ఇట్ వాస్ స్లో, బట్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. ద మూమెంట్ A5 వాస్ అరెస్టెడ్, A5ని అరెస్ట్ చేసినారు. A5 అంటే డి శివశంకర్ రెడ్డి. మొత్తం చేంజ్ అయింది. నౌ ఇఫ్ యూ థింక్ వై, there was now fear that started. Once Shankar has been arrested, who is next in the line? Next in the line would be Bhaskar Reddy, Avinash Reddy. So with that started the cases on CBI officers. CBI officers మీద కేసులు పెట్టడం మొదలు పెట్టారు from the witnesses చేత కేసులు పెట్టించడం మొదలు పెట్టారు. This is the amount of influence that they have in the state of AP, in the place of Kadapa. Cases were being filed on the CBI, and then CBI withdraws its team from Kadapa. Investigation stops. Jan-Feb 2022, CBI teams leaves Kadapa. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? CBI has to be there on the ground to do the investigation. If they are not there, who will do the investigation? Because there are cases on them. Subsequently, the investigation, what it appears to me at least, is that it restarted after the Supreme Court gave the verdict saying that close this investigation as soon as possible. And in the same judgment, transfer the trial from AP to Telangana. So Supreme Court recognized that yes, there is a problem there, and transfer the trial out of the state. Investigation restarts now with a base in Hyderabad. Obviously it stopped and they have to restart. They start with my cousin Avinash, Y.S. Avinash Reddy. Now think about it. The MLA of the place or the MP of the place have a responsibility to ensure that there is no crime, to ensure that investigations are done quickly. So if a leader in your place has been killed, it's duty bound upon the leaders to follow up on the investigation. Not once did any of these people try to follow up and find out what has happened. Investigation is happening, not happening. Avinash అప్పటి వరకు ఒక్కసారి కూడా యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీ ప్రెడిసెసర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఆయన హత్య చేయబడితే
ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ అన్న ఆతృతతో కొంచెం ఎంక్వైరీ చేసి త్వరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని తెలిసిన నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు సిబిఐ వాళ్ళు పిలిస్తే నాకు వేరే పనులు ఉన్నాయి, ఇప్పుడు నాకు తీరిక లేదు, నాకు టైం ఇవ్వాలి, ఒక 5 రోజులు నోటీస్ ఇవ్వాలి బిఫోర్ ఐ కెన్ కమ్. వై వుడ్ యూ డూ దట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూర్ dilly-dallying and wasting time. So eventually he gets in front of the officers and the officers said, ask him to come back again and again, and then తర్వాత మనకు అందరికీ తెలుసు కర్నూలులో ఏమైందో. Have anybody seen anywhere in the country where CBI goes and waits for 2 days, ఒక ఊర్లో wait for the suspect to come to them? If they've gone to question, you question. If they've gone to arrest, you arrest. Neither. They ask local police for assistance. Local police, where is their assistance? I don't know. And after 2 days, they return back empty-handed. So is that even heard of anywhere? You know where the person is. It's different when the person is absconding. Here the person is, you know where this person is, but you're not even able to go near the person. Mattam Tamashada Karnullo, the entire hospital where his mother was staying, nobody, no other patients could go in easily. No other family members. That street was a street full of hospitals. Evarki access ledu hospitals ki. After this drama for 2 days, then he's supposed to come for questioning. He still doesn't come for questioning. But he gets an anticipatory bail. After the anticipatory bail, based on the instructions of the Supreme Court, the CBI files the charge sheet. Now, again the investigation stops. If you look at the CBI statements itself, they say that they have to do certain investigations. They've given it in writing that Avinash Reddy has not cooperated. They need to question him further. They state that there are other people who know about the death of Vivekananda Reddy prior to it become public knowledge, when the first person who Krishna Reddy had gone to the house. We need to question these people, but none of that is done. In fact, in the charge sheet they've stated that, hinted that there's still more to it, but they've closed the investigation. They don't want to investigate further. How in the hell can this happen? You state that you have a witness who has stated that he was aware of the death of Vivekananda Reddy around 5:30, and that's none other than not a small person, an ex-chief secretary of the state of Andhra Pradesh, combined state of Andhra Pradesh, has given a statement stating that he is aware of the death of the murder by none other than the current chief minister of the state of AP, who informed him about the death around 5:30. Now, isn't it necessary for that, for the CBI to close those loops? ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఈ క్వశ్చనింగ్స్ చేయట్లేదు? ఎందుకు క్లోజ్ చేశారు? ఇప్పుడు June 30th ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, March 15th ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, ద లాంగర్ యూ డిలే ఇన్వెస్టిగేషన్, ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టోరీ. విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్టత చతుష్టయమని. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? That will hopefully change the society. That is my wish. That is my hope. What happened to
the doctor in Vizag during COVID time, who is fighting for his death? What happened to the driver of the MLC whose body was thrown at his doorstep? Who's fighting for them? Why are nobody fighting? Because people believe that there is no hope, and I want to bring that hope back. I still believe in this system. In spite of all the adverse situations, we have gone this far, which means there is still hope. And I want to all of your help. I want the people's help. Prajala sahakaram kavali naku. ప్రజలు ఎలా సహకారం కావాలంటున్నాను, ఎలా చేయగలుగుతారు వచ్చే ఎలక్షన్స్లో? యూ కెన్ షో దట్ ఇన్ యోర్ vote. I want you to help me. Irrespective of all the parties, I want all the people supporting, leaders supporting every party to support this for the cause.